ఈ దుర్మార్గుడు సంవత్సరం క్రితం నా మనవరాలని పెళ్లి చేసుకుని మా దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకుని పారిపోయాడు. నా కూతురి జీవితాన్ని కాపాడవు కదమ్మా. వామ్మో, దొంగెదవలు నా 8 లక్షల ప్లాన్ గురించి పోలీసులకి చెప్పి అది కాస్త బావగారికి తెలిస్తే నా పరిస్థితి కడప బుగ్గంకే. దొంగ వెదవ, సినిమా వాళ్ళ పేర్లు పెట్టుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? జైల్లో బల్లిపడ్డ చెప్పకూడు తిని పోతావురా నువ్వు. ఇదిగో తోంతండానక్క. అదేనక్క, అలివేని పెండ్ల గురించి ఆలోచిస్తా ఉంటే నా మనసు ఇకలమైపోతుండాది. అట్టనే అక్క. తోండి, బాగా తోండి. తోతే పాతలు తాతలాడతాయేమో కానీ మీ బుర్రలు తోవడం ఎవరి వల్ల కాదు. తల్లిగా కూతురు భవిష్యత్తు ఏమిటో ఆలోచన చేస్తున్నావా లేదా? ఏందే మోగదాలను అట్టా ఉన్నావు? పెద్దమ్మ, అలివేనికి మంచి జరిగినదని అక్క మౌన వ్రతం చేస్తాండాది. అవ్వా, అల్లుడి మాదిరే ఉందే నీ వ్యవహారం కూడా. కర్మ, బుర్రతో ఆలోచించలేవు, నోరు విప్పి మాట్లాడలేవు. నీకిదే కరెక్ట్ లేవే. రోజు ఉండవే మౌన వ్రతం. నా మనవరాలి పెళ్లి ఆగిపోయినందుకు మీ ఆయనకి ఏ బాధ లేదు. కృష్ణవేణి ఫోటో పేపర్లో పడినందుకు ఆనందపడిపోతున్నాడు. దానికి దాని మొగుడు వీరభద్రం ఊరంతా టౌన్కేస్తున్నాడు. ఏందే నీ సైకిలు? పెళ్లి ఆగిపోయి మంచిగా జరిగినదిలే అని అక్క అంటాంది పెద్దమ్మ. మళ్ళీ అదే మాట, బుర్రలేందానా. కృష్ణవేణిని ఆకాశానికి ఎత్తేసి అలివేణిని పాతాళాలకు నెట్టేయడలా? పేపర్దే ఉంది, ఈ వేళ చదివితే రేపటికి పాత పడిపోతుంది. కానీ మన ఆడవాళ్ళ నోళ్ళలో పడిందా అంతే. అదో పెద్ద వింతలాగా చిలవల పలవలు అల్లేడులా. జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్లి అయిపోయింది అంటారు. అది జరిగిపోయింది, పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోవడం మన అదృష్టం అని మీరంతా మురిసిపోతున్నారు. కానీ ఈ విషయం తెలియని వాళ్ళంతా అలివేని నష్టజాతకురాలనుకోవడం లేదు. ఏందే అర్థం కాలా? ఎట్టా జరగాలని ఉంటే అట్టాగే జరుగుతాదిలే అని అక్క అంటాంది పెద్దమ్మ. వసే వరలక్ష్మి, కృష్ణవేణి విషయంలో గంటకో మాట మాట్లాడతావు, పోటుకో రకంగా ప్రవర్తిస్తావు. ఏందే నీ వ్యవహారం? నా మనవరాల విషయంలో మీకెవరికి ఏ బాధ లేదు. పెద్దదాన్ని, నా బాధను అర్థం చేసుకోరే. అయ్యో, పొలం తాగటి పెట్టి కూతురి పెళ్లి చేసినా ఇట్టా అయిందేంటా అని అల్లుళ్ళొప్పేసినంత బాధ కూడా లేదాయే. అల్లుడి విషయం కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మేనకోడల మత్తులో ఉంటాడు. నువ్వేనా జాగ్రత్తగా లేకపోతే నా మనవరాలు పెళ్లి కాదే వరం. నా బాధ నీకు అర్థం కాదే. చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాను, అల్లుడి గారిని కడిగేస్తాను. నాకేమన్నా భయమా? అత్తయ్య, అల్లుడి గారు, అదే మీ మనవరాలి పెళ్లి ఆగిపోయిందని మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది. అలివేణికి త్వరలో గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. మీరు నన్ను కడిగేస్తే కర్తవ్యం గుర్తుకొచ్చే పరిస్థితుల్లో నేను లేను. నా బాధ్యతలు నాకు తెలుసు. మీరు మనసులో లేనిపోని ఊహించుకుని ఇంట్లో వాళ్ళ మనసుల్ని కలుషితం చేయకండి అత్తయ్య. పెళ్లిలో ఏం జరిగిందో నాకు తెలియదని అనుకోవద్దు.
నాకు అన్నీ తెలుసు. ఎవరు ఏమేం చేశారో కూడా తెలుసు. అన్నీ తెలిసినా కూడా నేను మాట్లాడడం లేదు. పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుబాటు చేసుకుంటారని ఎదురు చూస్తున్నాను. ముందు ముందు అలాంటిది నాకు కనిపించకపోతే అప్పుడు ఆలోచిస్తాను. అమ్మో, నా 8 లక్షల ప్లాన్ బావగారికి తెలిసిపోయిందా ఏంది? అయినా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? కడపకి బయలుదేరలేదా అత్తయ్య? అత్తయ్య, మీరంటే నాకు గౌరవం, కానీ మీ ప్రవర్తనే నాకు నచ్చదు. కోటికి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేయించాను. మీరు వెంటనే బయలుదేరండి అత్తయ్య. మీరు గిఫ్ట్గా ఇచ్చిన వడ్డాణం అలివేణి మీ పెట్టిలో పెట్టింది, చూసుకోండి. మళ్ళీ నాకే తిరిగిచ్చారేమిటి అల్లుడు గారు? పెళ్లి ఆగిపోయి మీరు బాగా బాధపడుతున్నారు కదా, అవన్నీ మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావాలంటే వడ్డాణం చూసుకుంటే వస్తుంది కదా అని నేనే తిరిగిచ్చేయమన్నాను. లక్ష్మి, నేను బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను. దయచేసి అలివేని పెళ్లి విషయం గురించి మాట్లాడడం మానేయండి. ఏమే, అల్లుడు గారు వెనకే ఉన్నారని చెప్పి చావచ్చుగా. నేను మౌనవ్రతం కదా ఎట్టా చెప్పేది అని అంటాంది పెద్దమ్మ అక్క. నేను అడిగేది నిన్నేనే, కడప చంద్రకళ. నన్ను నోరు మూసుకోమని చెప్పినావుగా, అందుకే మాట్లాడలేదు. అయినా అల్లుడు వెళ్ళిపోండి అంటే అలా మౌనంగా ఉన్నావేందే వరం? మౌనవ్రతం కదా పెద్దమ్మ. నువ్వు ముయ్. అల్లుడింట్లో తిని పడుకోవడానికి నేనేం గతి లేదన్నా. కడపోళ్ళం మాకు ఉంది పౌరుషం. బాధపడకక్క, పెద్దమ్మ సంగతి నీకు తెలవదా ఏంది? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో అట్టా పోయి మళ్ళీ ఇట్టా వస్తాదిలే. బామ్మా, రామ్మ, లక్ష్మీనారాయణ గారి ముద్దులు మేనకోడలా. అప్పుడే ఊరెళ్ళిపోతున్నావా? 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. 2 రోజులు కాదు, 2 క్షణాలున్నా మీ మేనమావ నన్ను గెంటేసేలా ఉన్నాడు. అదేంటి బామ్మా, మీరు ఏం చేయనే, అంతా నీ గాలి వీస్తుండ్లా. సరే చూస్తా ఎన్ని రోజులు నువ్వు ఇలా నడిపిస్తావో. నేనేం చేశాను బామ్మా? నువ్వేదో పొడి చేసావని, నా మనవరాల జీవితం కాపాడావని నిన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు. కానీ జరిగిన నష్టం నాకు తెలిసే. నా అల్లుడు తెలివిగలవాడు కాబట్టి ఈ సంబంధం వద్దన్నాడు. కానీ నువ్వు బలవంతం చేసి ఒప్పించి పెళ్లి రాక తెచ్చావు. దానివల్ల నష్టపోయింది మేం కాదు. ఇక నువ్వేం మంచి చేసినట్టు చెప్పవే. నీ నష్ట జాతకం వల్ల అల్లుడికి అన్ని కష్టాలే. జరుగుతున్న నష్టాలు నీ వల్లే అని అల్లుడు ఎప్పుడు తెలుసుకుంటాడో. బామ్మా, పెద్దవారు, మీరలా అశుభంగా మాట్లాడకండి. మీ చేతులతో దీవించాలి కానీ ఇలా నిష్ఠూరంగా మాట్లాడకూడదు. నిష్ఠూరం కాదే, నిజం. ఈ రోజు చెప్తున్నా విను. కూతురు అంటున్న నీ మేనమామ చేతులతోనే నిన్నింట్లోంచి గంటించకపోతే నా పేరు కాంతమే కాదు. కృష్ణవేణి, నీ ఫోటో పేపర్లో వచ్చింది, చూసుకున్నావా? చూశానక్క. ఏంటలా ఉన్నావు? అక్క,
నిన్ను నేను ఒక మాట అడగనా? అడుగు కృష్ణవేణి, నా దగ్గర మొహమాటం ఏంటి? పెళ్లిపేటల మీద పెళ్లి ఆగిపోయి చుట్టుపక్కల ఊరిలో చులకనయ్యావని నీ మనసులో ఏమన్నా బాధపడుతున్నావక్క? కృష్ణవేణి, చెప్పక్క. చిచ్చి, ఏంటలా మాట్లాడుతున్నావు? ఆ దొంగ విధువుతో పెళ్ళాపి నా జీవితాన్ని కాపాడావని నేనెంతో సంబరపడిపోతుంటే. నిజంగా నీది చాలా మంచి మనసక్క. నేను కుదిర్చిన పెళ్లి ఇలా జరిగిందేంటా అని బాధపడకు. అలాంటి బాధ అయితే నా మనసులో అస్సలు లేదు కృష్ణవేణి. అవును, నీ మీద ఒట్టు కృష్ణవేణి. కృష్ణవేణి, ఏమైంది? ఏం లేదు. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి కృష్ణవేణి, అసలు ఏమైందో చెప్పు. ఏం లేదక్క. అక్క, ఈ గోరింటాకు చూసావా? ఇది ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడని మనం తులసికోట దగ్గర అనుకున్నాం కదా. అవును, ఈ దొంగ రాస్కల్ కాదు, నీ కాబోయే డార్లింగ్ ఇంకెక్కడో ఉన్నాడని ఈ పెళ్లి ఆగిపోయిందక్క. అవును, నిజమే. అక్క, నా ఫోటో పేపర్లో పడిందని గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు, కానీ నిజానికి నువ్వే చాలా గ్రేట్ అక్క, నేను కాదు. అవునక్క, జీలకర్ర బెల్లం పెడితేనే సగం పెళ్లి అయిపోయిందంటారు. అలాంటి పరిస్థితులు పెళ్లి ఆగిపోయినా నువ్వింత సంతోషంగా ఉన్నావంటే గ్రేట్ అక్క. చుట్టుపక్కల వారు ఏమన్నా అసలు పట్టించుకోవద్దు, తాళి కడితేనే పెళ్లి. కాబట్టి మనసులో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ పెట్టుకోవద్దు. నిజంగా నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు కృష్ణవేణి. అయితే సరే, మావయ్య నొప్పించి నేను కుదిర్చిన పెళ్లి ఆగిపోయింది, వదిలేసే. ఈసారి నీ పెళ్లి నేను చేస్తానక్క, ప్రామిస్. కృష్ణవేణి, ఏంటి రోజు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? అవును, నీ పెళ్లి నేను చేస్తాను, నేను చేస్తాను, సరేనా? అలాగే, నువ్వే చేద్దులే గాని ముందు కన్నీళ్లు తుడుచుకో. అక్క, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కదా. ఏ అక్క సిగ్గుపడింది. కృష్ణవేణి, నిన్ను ఏయ్!
అరవింద్ ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న శాస్త్రీయ నృత్యం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేశాను. ఎవరి కోసం చేసావు? నా కోసం కాదుగా, డాడీ కోసం చేసావు. డాడీ కోసం కాదు, నీ బర్త్డే పార్టీ గ్రాండ్ గా చేస్తానని రమ్మంటే నేను క్లాసికల్ డాన్స్ చేస్తేనే వస్తానని కండిషన్ పెట్టావుగా, అందుకే స్పెషల్ గా నీకోసమే చేశాను. అది అబద్ధం, డాడీ కోసమే. ఏంటి అబద్ధమా? అంటే అరవింద్ బిడ్డ, థ్యాంక్స్. నేను కష్టపడి డాన్స్ చేస్తే వాడికి థ్యాంక్స్ చెప్తారంటే మీరు? గదే రత్న, నీ డాన్స్ చూసే అదృష్టం నాకు కల్పించినాడు కదా, గందుకే. ఏంటి నాకు అస్సలు అర్థం కావడం లేదు. తండ్రి కొడుకులు కలిసి నన్నే మోసం చేస్తున్నారనిపిస్తోంది. గదేం లేదు రత్న. సారీ మమ్మీ. ఎందుకు? మీ మమ్మీ డాన్స్ చూడాలని డాడ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అందుకే ఈ బర్త్డే పార్టీ పేరుతో తనే ఇలా రిక్వెస్ట్ చేస్తే నేను అలా కండిషన్ పెట్టాను మామ్. అది రత్న, గద్వాల్ జమీందార్ ఫినిష్. తండ్రి కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారా? అలగడం అంటే డామినేషన్ మొదలైందని అర్థం. డాడీ లొంగకండి. ఒరేయ్, మీ మమ్మీ అలుగుతే పెట్టు దిగడానికి వారం రోజులు పడుతుందిరా. అవమానం. తెలంగాణ ముద్దు బిడ్డ గద్వాల్ జమీందార్ వంశానికే అవమానం. గది కాదు రత్న. డాడీ లొంగకండి, అవమానం. రేయ్, నీ కాలు మొక్తరా. అవమానం అయితే ఏమైందిలే గాని ముందు మీ అమ్మని ప్రసన్నం చేసుకుని దో చెప్పరా. సరే డాడీ. అయ్యో పిచ్చి డాడీ, అమ్మ అలిగి అలా నిలబడుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. ఆ అలక, స్టైలు చూడు చూడు. మమ్మీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్. అవును రోయ్, మస్త్ ఐడియా ఇచ్చినావు రత్న. అవును రోయ్, మా కాలేజ్ లవ్ డేస్ లో చూసిన గీ అలక గా తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. ఒరేయ్, ఒక ఫోటో తీసుకుంటారా? అలాగే ఉండు. మమ్మీ బర్త్డే పార్టీ టైంకి ఇంట్లో ఉంటాను, ఓకేనా? బాయ్. బాయ్ నాన్న, టేక్ కేర్. బాయ్ రా. బాయ్ డాడ్. కొడుకు ద్వారా మీ కోరికని నెరవేర్చుకున్నారు. ఇంకా మీ మనసులో ఏమేం కోరికలున్నాయో చెప్పండి. చెప్పమంటావా? మనసులో ఇంకేమేం కోరికలున్నాయో చెప్పండి. ఈ ఇంటి కోడలు రావాలని మనసులో ఉంది రత్న. చాలా దినాల నుంచి నా మనసులో ఏదో తెలియని వెలితి ఉంది. కోడల పిల్ల వస్తే దిల్ ఖుషిగా ఉంటుంది. బోగస్ రైతులను క్రియేట్ చేసి బ్యాంకును మోసం చేసి మొత్తం 30 లక్షలు నొక్కేశారు. మీ తమ్ముడు వీరభద్రం